వర్యులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామములు. భగవత్ స్వరూపులైన మీ అందరికీ నా వందనములు. నా పేరు పద్మ రాఘవరావు జక్క. నేను ఈ యొక్క ధ్యాన సాధనని గత 24 సంవత్సరాలుగా ధ్యాన సాధన చేస్తూ ఉన్నాను. నా జీవితమే ధ్యానము, ధ్యానమే జీవితం అనే నా యాత్ర సాగుతూ ఉంది. మరి ఈ ఆధ్యాత్మిక ప్రయాణములో నన్ను ఆకర్షితం చేస్తుంది శ్రీ లలితా రహస్య సహస్రనామావళి. ఆ రహస్య సహస్రనామావళిలో నామాల గురించి అంతరార్థం తెలుసుకోవాలని ఒకంత ఉత్సాహము, ఒకంత కుతూహలం కలిగింది. తద్వారా నేను ఆ యొక్క పుస్తకాలను అన్వేషణ చేస్తూ ఉన్నప్పుడు మరి నా చేతికి శ్రీ భాస్కర్ రాయలు వారు రచించిన లలితా రహస్య సహస్రనామావళి గ్రంథము, వేదాద్రి మహర్షి వారు రచించిన లలితా సహస్రనామావళి గ్రంథము, అలాగే దేవీ భాగవతం కూడా, ఈ మూడిటి ద్వారా నేను శోధించి నా స్వీయ అనుభవం ద్వారా కలిగిన అనుభూతుల్ని పొందుపరుచుకుంటే చాలా ఆనందం కలిగింది. అంటే ఆ లలిత అమ్మవారి నామావళిలో చాలా కుండలి శక్తి వైభవం గురించి ఎంతో అద్భుతంగా చెప్పారు. ఆ అద్భుతమైన అనుభూతులనే నాలో అనుభూతి చెందాను. మరి నా అనుభూతి పరంపరనే, నా స్వీయ అనుభవాన్నే మీ ముందు ఉంచుకోవడానికి, మీ అందజేయడానికి ఒక చిరు ప్రయత్నం చేస్తున్నాను మిత్రులారా. ముందుగా మరి ఆ యొక్క భాస్కర్ రాయల వారికి, అలాగే వేదాద్రి మహర్షి గారికి, దేవీ భాగవతానికి ప్రణామాలు అర్పిస్తూ ముందుకెడదాం. ఈ లలితా రహస్య సహస్రనామావళి ఒక పారాయణ గ్రంథమే కాదండి. ఆ పారాయణ గ్రంథములో చక్కగా పారాయణ చేస్తున్నప్పుడు మనకి ఆ పారాయణ అనుభూతి చెందుతున్నప్పుడు, పారాయణ చేస్తూ ఉంటే చక్కటి ఒక అనుభూతి కలుగుతుంది, ఒక ఆనందం కలుగుతుంది. మరి ఆ పారాయణ చేస్తున్నంతసేపు మనకు ఒక ఆనందాన్ని కలిగిస్తూ ఉంటది. కానీ ఆ పారాయణ వల్ల ఏం జరుగుతుందంటే మనకి చక్కటి స్వరసిద్ధి ఏర్పడుతుంది, స్వరశుద్ధి ఏర్పడుతుంది. తద్వారా మనకి ఒక హృదయంలో కూడా ఒక ఆనందం కలుగుతుంది. అదే ఒక హృదయ పుష్పం వికసిస్తుంది. తద్వారా మనలో కూడా ఆ దైవ ప్రకంపనలు ప్రబలుతూ ఉంటాయి. మన చుట్టూ కూడా ఆ దైవ ప్రకంపనలు వస్తూ ఉంటాయి. సో ఇలా ఈ సాధన అనేది ఒక భక్తి యోగం ద్వారా మనం ఆ అనుభూతిని పొందుతున్నాం. కానీ ఆ అనుభూతి కొంతసేపు మాత్రమే ఉంటుంది. కాబట్టి అది మరి ఆ అనుభూతిని మరింతగా నిరంతరము మనం ఆ యొక్క అనుభూతిని పొందాలన్నా, నిరంతరం దానిలో మనం ఉండాలన్నా, మనకు కావాల్సింది దాన్ని లోపలికి మనం స్వీకరించాలన్న అనుభూతిని మనకి ధ్యాన ప్రయాణం అనేది ఎంతో ముఖ్యమైనది. అంటే అమ్మ చెప్తారు కదండి, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అన్న నామాన్ని గురించి మనకు అమ్మ నామావళిలో ఉంది కదా. అంటే బయట దొరకదు నీకు ఈ యొక్క ఆనందము. ఆ ఆనందం ఎక్కడ దొరుకుతుందంటే నీ లోపలే దొరుకుతుంది. ఆ నీ లోపల అంటే అంతర్ముఖ సమారాధ్య. అంతర్ముఖం అంటే ఏమిటి అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలంటే ఒక్కసారి దాన్ని ధ్యానాన్ని గురించి ఒకంత పరిచయం చేసుకుని ముందుకెళ్దాం. అంతర్ముఖ సమారాధ్య అంటే అంతర్ముఖం అవటం. సమం అంటే ప్రాణశక్తి, ప్రాణశక్తిని ఆరాధించడం అనమాట. అంటే మన యొక్క విశ్వశక్తిని, మన లోపల ప్రాణశక్తిని ఆరాధిస్తూ మన లోపలికి మనం ప్రయాణం చేయటమే అంతర్ముఖ సమారాధ్య అనే నామానికి అర్థము. మరి అది ఎలా అన్నది, మన లోపలికి ఆ శ్వాసను ఎలా గమనిస్తూ ఉంటాం, ఎలా వెళ్తా ఉంటాం అన్నది ఒకంత ప్రయత్నం చేస్తాం. ఆ యొక్క ధ్యానాన్ని పరిచయం చేస్తాను మీకు. ధ్యానం అనగా ఒక పూజ కాదు, ధ్యానం అనకు ఒక స్తోత్రము కాదు, ధ్యానం అనకు ఒక జపము కాదు. కేవలము శ్వాసపై ధ్యాస మాత్రమే. అంటే మనోశూన్యత కలిగినప్పుడు కలిగేదే ధ్యానము. ధ్యానం అంటే నీ లోపలికి నీ ప్రయాణము. ఈ అంటే ఈ యొక్క సూక్ష్మ శరీర సముదాయం కలిగి ఉండటం, అంతర్ముఖం అవ్వటం, నీ లోపలికి నీ ప్రయాణం చేయటం. ధ్యానం అంటే ప్రయాణం అనమాట. ఆ ధ్యానం అనే ప్రయాణం చేయటం అంటే మనకి చక్కగా ఈ యొక్క ప్రశాంతంగా కళ్ళు మూసుకుని, కాళ్ళు కట్టేసుకుని, చేతులు కట్టేసుకుని, విరళాల్లో వేళ్ళు పెట్టేసుకుని, చేతులు కాళ్ళు 2 క్రాస్ చేసుకుని, చక్కగా ప్రశాంతంగా కళ్ళు మూసుకుని మనలో జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండడం మనం చేయవలసింది. అతి సహజమైన, అతి సరళమైన రాజయోగ ప్రక్రియ. కేవలం శ్వాస గమనించడమే, శ్వాసపై ధ్యాసయే. ఈ శ్వాస గమనింపు ద్వారా మనలోనికి మనం ప్రయాణం చేస్తాం. ఎప్పుడైతే మనం శ్వాసను గమనిస్తూ ఉంటామో అప్పుడు మనసులో మరింతగా ఆలోచనలు వస్తూ ఉండవచ్చు. ఆ ఆలోచనలు కట్ చేస్తూ ఆ యొక్క మనసును శ్వాసపై ఉంచుతూ ఉంటే క్రమక్రమంగా మన యొక్క శ్వాస చిన్నదవుతూ భ్రూమధ్యములో స్థితమై చక్కటి ఆలోచనారహిత స్థితి కలుగుతుంది. అదే యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు పతంజలి మహర్షి. యోగం అనగా చిత్తములోని వృత్తులన్నీ రహితమవటమే. అంటే మనసులో అన్ని ఆలోచనలు శూన్యమవటమే, మన ఆలోచన రహిత స్థితి సంభవించటమే. ఎప్పుడైతే మనలో జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మనం గమనిస్తూ ఉంటామో నెమ్మదిగా క్రమక్రమంగా మన శ్వాస చిన్నదవుతూ
ఈ యొక్క భూమధ్యములో స్థితమవుతుంది. చక్కటి ఆలోచన రహిత స్థితి కలిగి చక్కటి ప్రశాంత స్థితి ఏర్పడుతుంది. ఆ యొక్క ప్రశాంత స్థితిలో మనస్సు కూడా, మన యొక్క ఆలోచనలు అన్ని ఆగిపోయి ఆ మనస్సు కూడా మన ప్రాణశక్తిలో లయమైనప్పుడు, ఆ చిత్తవృత్తి నిరోధం జరిగినప్పుడు, ఆ యొక్క మనోశూన్యత ఏర్పడినప్పుడు దాన్ని అమనస్క స్థితి అంటారు. ఆ అమనస్క స్థితిలో, మనోశూన్యతలో మన లోపలికి మనం ప్రయాణం చేస్తాము. అదే అంతర్ముఖం అవటం అంటే. అదే అంతర్ముఖ సమారాధ్య అన్న నామానికి అర్థము. అమ్మ చెప్పింది, ఎప్పుడైతే నీ లోపలికి వెళ్ళావో, నీ లోపలికి నువ్వు ప్రయాణించినప్పుడు నీకు నీ నీ గురించి బాగా అర్థమవుతుంది. అంటే ఇప్పటి వరకు మనం బాహ్యంలో చూస్తున్నాం, అంటే బాహ్య చూపు, మన ఇంద్రియాలన్నీ బయటకు ఉంటున్నాయి. మన కళ్ళ ద్వారా, ముక్కు ద్వారా, నోటి ద్వారా, మరి చెవుల ద్వారా వినే విషయం, మన ఈ ఇంద్రియాలన్నీ కూడా బయట వైపు మన లోకంలో చూస్తున్నాం. కాబట్టి ఆ చూసే చూపుని లోచూపు చూసుకోవాలి. బయట చూపుని లోచూపు చూడడమే అంతర్ముఖం. సో ఎప్పుడైతే మనం అంతర్ముఖం అవుతున్నప్పుడు మన ఇంద్రియాలు కూడా ప్రశాంతత కలిగి ఇంద్రియాలన్నీ కూడా అంతర్ముఖం అవుతాయి. అంటే ఒక తాబేలు తన అవసరానికి మాత్రం తన అవయవాలను తీసుకొచ్చి చక్కగా తన లోపలికి ముడుచుకుంటది. అదే యథా మన భగవద్గీతలో చక్కగా భగవానుడు చెప్తాడు, యథా సంహరతే చాయం కూర్మాంగోనీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియాధ్యప్య సస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితాః అని చెప్తారు భగవానుడు. అంటే ఒక కూర్మం అంటే ఒక తాబేలు తన అవసరానికి ఆహారాన్ని తీసుకోవడానికి మాత్రమే తన అవయవాలను బయటకు తీసుకొచ్చి తర్వాత తన లోపల ఎలా పుచ్చుకుంటుందో, అదే విధంగా ప్రతి మానవుడు మన అవసరాలకు మాత్రం మన ఇంద్రియాలను ఉపయోగించుకుంటూ, ఆ అవసరం లేనప్పుడు చక్కగా ఆ ఇంద్రియాలను మన లోపలికి తిప్పుకోవాలి. అదే లోచూపు, అదే అంతర్ముఖం అవుతాం. ఇది అమ్మ చెప్పిన విషయం అన్నమాట. సో ఇలా ఎప్పుడైతే మనం అంతర్ముఖం అవుతూ ఉంటామో, ఎప్పుడైతే మనలోకి మనం ప్రయాణం చేస్తూ ఉంటామో, మన యొక్క స్వస్వరూపాన్ని, మన స్వరూపం ఏమిటి, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఎందుకోసం వచ్చాము, వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తాము, ఇలాంటి క్వశ్చన్లకి, ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం మనలోనే దొరుకుతుంది అని అమ్మ చెప్పిన విషయాలు కూడా. కాబట్టి ఆ అమ్మ తత్వాన్ని అర్థం చేసుకోవాలన్నా, అమ్మ యొక్క విశ్వరూపాన్ని అర్థం చేసుకోవాలన్నా, మన అమ్మ యొక్క బాహ్య రూపాన్ని అర్థం చేసుకోవాలన్నా, అమ్మ యొక్క తత్వాన్ని చక్కగా అర్థం చేసుకోవాలంటే మనము మన లోపలికి వెళ్ళటమే. మన లోపలికి వెళ్ళినప్పుడు మన స్వస్వరూపం గురించి తెలుసుకున్నప్పుడే అమ్మ స్వరూపం అర్థమవుతుంది. అమ్మ అంటే ఎవరు, ఎక్కడుంది అన్న విషయాన్ని మనకి తర్వాత నామాల్లో మనకు తెలియబడుతుంది. కాబట్టి ఈ యొక్క ధ్యానానికి ముందు ప్రాముఖ్యత ఇవ్వాలి. కొంతసేపు ధ్యానం చేసిన తర్వాత మనం చదివితే ఇవన్నీ చాలా బాగా అర్థమవుతాయి. అది నా స్వీయ అనుభవం ద్వారా మీ ముందు ఉంచుతున్నాను మిత్రులారా. కాబట్టి సో ఇలా అంతర్ముఖం అయ్యి చక్కగా సాధన చేస్తూ అమ్మ యొక్క ఒక్కొక్క నామాన్ని మనం అవగతం చేసుకుంటూ, విశ్లేషణ చేసుకుంటూ మనం ముందుకెళ్తూ ఉంటే చాలా విషయాలు మనకు బోధపడతాయి. అయితే మరి ఈ యొక్క లలితా రహస్య సహస్రనామం అందించిన గురువర్యులు భాస్కర్ రాయల వారు, అలాగే వేదాద్రి మహర్షి వారు, దేవి భాగవతం ఆ పుస్తకాలను శోధించి నా అనుభవం ద్వారానే నేను తెలుసుకున్న సత్యాన్ని మీ ముందు ఉంచుతున్నాను మిత్రులారా. మరి ఈ లలితా రహస్య సహస్రనామం ఎలా ఆవిర్భవించింది, ఎలా వచ్చింది అన్న విషయం మనం తెలుసుకోవాలి కదా మిత్రులారా. సో వ్యాస మహర్షి రాసిన 18 పురాణాల్లో బ్రహ్మాండ పురాణం ఒకటి. ఆ బ్రహ్మాండ పురాణంలో అమ్మవారి ఆవిర్భావం గురించి చాలా చక్కగా అందించబడింది. అది శ్రీ మహావిష్ణు స్వరూపమైన హయగ్రీవ మహర్షుల వారు మరి తన ప్రియ భక్తుడైన అగస్త్య మహర్షికి దర్శించి వర్ణించి చెప్పినదే ఈ లలితా రహస్య సహస్రనామావళి. మరి దానిని అగస్త్య మహర్షి ద్వారా మన భూలోకానికి అందించబడింది అని తెలియజేశారు ఆ గ్రంథములో. అయితే ఈ లలితా రహస్య సహస్రనామావళి మానవ జీవన విధానాన్ని, వ్యవహారాలను నియంత్రించే గీత. ఈ లలితా సహస్రనామావళి మానవ జీవన విధానాన్ని, మన జీవన వ్యవహార శైలిని నియంత్రించే గీత లలితా గీత. మనకి భగవద్గీత ఎలా చెప్పుకుంటున్నామో అదే విధంగా ఈ లలితా గీత కూడా. కాబట్టి ఈ యొక్క లలితా గీతలో ధర్మాన్ని, భక్తిని, పిండోత్పత్తిని, యోగాన్ని, జ్ఞానాన్ని తెలియజేసే పరమ పవిత్రమైన సమగ్ర శాస్త్ర రాజము శ్రీ లలితా గీత. మరి ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవాలంటే, ఈ రహస్యాన్ని అంటే అలా అమ్మ యొక్క నామావళిలో రహస్యాన్ని అర్థం చేసుకోవాలంటే మనం చేయవలసిందల్లా మన ప్రయాణమే. తద్వారానే మనకు అర్థమవుతుంది. ఈ యొక్క ఎప్పుడైతే మనం అవగతం చేసుకుంటూ ఉంటామో, ఆ యొక్క అవగాహన మన అమ్మ యొక్క నామాన్ని అవగతం చేసుకుంటామో, తద్వారా మనలో ఉన్న దివ్యత్వం వ్యక్తమవుతుంది. మనలో దాగి ఉన్న దివ్య చైతన్యం వ్యక్తమవుతుంది. మనలో ఉన్న దివ్య కలికను, దైవికమైన గుణాన్ని మనం అర్థం చేసుకుంటాము. ఆ దైవీ తత్వంతో అనుసంధానం అవుతాం అని చెప్పడమే ఇక్కడ అమ్మవారి యొక్క విశేషం అన్నమాట. కాబట్టి అమ్మ ఏం చేస్తుందంటే మనకు అన్నిటి యందు
ఒక భక్తి యోగము, ఒక రాజయోగము, క్రియాయోగము, జ్ఞానయోగము, ధ్యాన యోగము, స్వాధ్యాయ యోగము, సజ్జన సాంగత్య యోగము, ఇలా అన్ని యోగముల ద్వారానే అమ్మని మనం దర్శించగలమని చెప్పి అమ్మ చెప్తున్నారు. దానికి ఇందాక మనం చెప్పుకున్నట్టు చక్కగా ధ్యానమే శరణ్యము, ధ్యానమే ధన్యం అనమాట. అంటే ధ్యానం ద్వారానే తెలుసుకోగలం. ఎందుకంటే అంతలా అమ్మ ఎందుకు ఆ మాట చెప్పింది అంతర్ముఖ సమారాధ్యాన్ని. సో అంతర్ముఖమైనప్పుడే దాన్ని దర్శించగలము, నీ యొక్క స్థితిని, నీ స్వరూపాన్ని దర్శించగలం అన్నది చక్కగా అమ్మవారి ఇచ్చిన వర్ణన. మరి ఇప్పుడు అయితే ప్రతి మానవుడిలోనూ ఏదో ఒక సమయంలో ప్రతి మానవుడిలో కొన్ని ప్రశ్నలు ఉదయించక మానవు. అంటే ఈ సృష్టి అంతా ఎలా ఏర్పడింది, ఈ సృష్టి క్రియ ఏమిటి, మరి ఈ సృష్టి జీవ పదార్థ కర్త ఎవరు, అసలు ఈ రచన అంతా ఎలా జరిగింది అన్న ఆ యొక్క అనుమానాలు కానీ, ఆ యొక్క ప్రశ్నలు ప్రతి ఒక్కరి హృదయంలో కూడా ఏదో ఒక సమయంలో వెలువడతాయి. అంటే ఆ యొక్క మానవుడి యొక్క జన్మ పరంపరలో కొన్ని జన్మల పర్యంతము, అంటే కొన్ని జన్మల తీసుకున్నాక, కొన్ని జన్మల అనుభవించి, కొన్ని జనన మరణ చక్రంలో కొన్ని జన్మలు జరిగిన తర్వాత చివరి జన్మలకు వచ్చేటప్పటికి ఈ ప్రశ్నలు మనలో ఉదయిస్తాయండి. అంటే అప్పుడు తెలుస్తుంది, వస్తున్నాం పోతున్నాం భూమి మీదకి, ఇది కాదు ఇంకేదో జీవితం ఉందా అన్న ప్రశ్నలు ప్రతి ఒక్క మానవుడిలో ఉదయించడమే ఆత్మజ్ఞాన అంకురం మొదలైనట్టు అనమాట. అంటే ఆత్మజ్ఞానం అంటే జ్ఞానం గురించి తెలుసుకోవాలి, ఇది కాదు సత్యము, ఏదో సత్యం ఉంది అన్న విషయాలు లోపల తపన మొదలవుతుంది, తెలుసుకోవాలనే ఆరాటం మొదలవుతుంది ఆ మానవుడికి. ఆ ఆరాటమే ఆధ్యాత్మిక అంకురం, ఆధ్యాత్మిక బీజం. సో ఆ విధంగా ఆ యొక్క బీజం మొదలైనప్పుడు అప్పుడు అన్వేషణ జరుగుద్ది, ఏమిటి, ఎక్కడ, ఏంటి అనేది తెలుసుకోవాలని ప్రయత్నం మొదలవుద్ది. తద్వారా మనకి మన పెద్దలు చెప్తారు కదండి, శిష్యుడు సంసిద్ధంగా ఉంటే గురువు ప్రత్యక్షం అవుతాడని. అదే విధంగా శిష్యుడు ఎప్పుడైతే సంసిద్ధంగా ఉన్నాడో తద్వారా తనకు రావాల్సిన, తనకు అనుసంధానమై ఉన్న గురువు ఏదో ఒక రూపంలో, మరి ఒక పుస్తక రూపంలో కావచ్చు, ఒక పాంప్లెట్ రూపంలో కావచ్చు, లేకపోతే ఒక ఎవరైనా వ్యక్తుల ద్వారా రావచ్చు. అలా మనకు ఆ గురువులు పరిచయం అవుతారు. తర్వాత మన యొక్క ఆ గురువుతో అనుసంధానం అవుతూ మనం ప్రయాణం సాగిస్తూ ఉంటాం. కానీ ప్రతి మనిషిలో ముందల ఆ బీజం రావాలి, ఆ ప్రశ్న మొదలవ్వాలి, ఇది కాదు జీవితము, ఏదో ఉంది, సత్యం ఏంటో తెలుసుకోవాలి, సత్య స్వరూపం ఏంటో తెలుసుకోవాలి అన్న బీజం, అన్న ఆలోచన మనలో ఎప్పుడైతే మొదలైందో, ఎప్పుడైతే నువ్వు తయారుగా ఉంటావో తీసుకోవడానికి, అప్పుడు నీకు గురువు ప్రత్యక్షమవుతాడు. ఆ గురువు సన్నిధిలోకి మనం చేరతామన్నమాట. అయితే మరి ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం, అంటే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియజేసింది ఎవరు అంటే మనకి అనేక మంది యోగులు ఇలాగే శోధన చేసి వాళ్ళు తెలుసుకున్న సత్యాన్ని మనందరికీ పంచారు. మహానుభావులు శ్రీకృష్ణ భగవానుడు కావచ్చు, బుద్ధుడు కావచ్చు, జీసస్ కావచ్చు, ప్రవక్త కావచ్చు, ఇలాంటి మహానుభావులందరూ కూడా శోధించి చివరికి మనకు చెప్పింది ఏంటంటే అంతా ఉన్నది ఒకటే సత్యము, ఒకటే బ్రహ్మము, ఒకటే మహా చైతన్య స్వరూపము అన్న విషయాన్ని చెప్పారు. అదే మూల శక్తి, అదే ఆదిశక్తి స్వరూపము. ఆ మూల చైతన్యం యొక్క సంకల్పం ద్వారానే ఈ బ్రహ్మాండం అంతా ఏర్పడింది, ఈ యొక్క విశ్వ ప్రపంచం అంతా ఏర్పడింది అన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే మనకు కనపడే ప్రపంచం అంతా కూడా సగుణ ప్రపంచము. ఈ సగుణ ప్రపంచానికి వెనకాల ఉన్నది ఏంటంటే నిర్గుణ ప్రపంచము. ఆ నిర్గుణ ప్రపంచమే బ్రహ్మతత్వము, అదే బ్రహ్మము. ఆ బ్రహ్మము నుండే మనకు కనపడే ఈ యొక్క పదార్థం అంతా, మనకు కనపడే ఈ యొక్క ప్రపంచం అంతా ఏర్పడింది అన్న విషయాన్ని మనకి ఫండమెంటల్ గా, బేసిక్ గా మనం బాగా గుర్తుంచుకోవాలండి. ఎందుకంటే ఆవిర్భావ స్థితి ఎలా జరిగింది అన్నది ఇది మనకు అందించిన అతి తేలికైన మాటల్లో చెప్తున్నారు. అతి తేలికైన మాటల్లో వాళ్ళు ఎంతో శోధించి సాధించి మనకి చాలా చక్కగా సునాయాసంగా అర్థమయ్యే రీతిలో మనకు చెప్తున్నారు. కాబట్టి ఈ బ్రహ్మాండం అంతా కూడా ఈ విశ్వంలో వ్యాపించి ఉంది. దాన్నే విశ్వశక్తి అన్నారు, ఆ యొక్క కాస్మిక్ ఎనర్జీ అన్నారు. కాబట్టి ఆ బ్రహ్మాండ శక్తిని మనం అంతటా వ్యాపించి మన శక్తిని మనం ఎలా తెలుసుకోవాలనుకుంటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి బెలూన్ లో గాలి కొడుతూ ఉంటే బెలూన్ ఎలా ఊపి చక్కగా ఎగురుతూ ఉంటుందో, ఆ బెలూన్ పగిలిపోయిన తర్వాత ఆ లోపల ఉన్న గాలిలో ఎలా కలిసిపోతుందో, అంటే దాని అర్థం ఏంటంటే అంతటా వ్యాపించి ఉన్నది ఆ తత్వము, ఆ యొక్క విశ్వశక్తి అంతటా ఉన్నది ఆ బ్రహ్మాండం అన్న విషయాన్ని మనకి చిన్న ఉదాహరణ ద్వారా తెలియజేస్తున్నారు మహానుభావులు. అలాగే ఇక ఆత్మ అన్నది ఒక చైతన్య పుంజము. ఆత్మ అన్నది ఒక చైతన్య పుంజము అంటే చైతన్యము, శక్తి, జ్ఞానము. అంటే చైతన్యము, శక్తి, జ్ఞానముల ముద్ద, కలయిక. చైతన్యము,
శక్తి ప్లస్ జ్ఞానం, ఈ మూడిటి ముద్దే కలయికే చైతన్య పుంజము. ఈ చైతన్య పుంజము పైన ఉన్నప్పుడు చాలా అల్గిగా తేలికగా ఉండదు. ఆ చైతన్య పుంజమైన ఆ ముద్ద స్వరూపమైన చైతన్యము శక్తి జ్ఞానముల కలయికతో కూడిన చైతన్య పుంజము భూమిపైకి ఆవిర్భవించడానికి నెమ్మదిగా కిందకి దిగుతూ ఘనీభవించి ఆ యొక్క ఈ అవనిపై చక్కగా సగుణ ప్రపంచంగా ఏర్పడింది. ఎట్లా అండి? ఆ స్థూల ప్రకృతి అంటే ఆ స్థూల ప్రకృతి యొక్క ఆ మూల చైతన్యం యొక్క సంకల్పము చేత ఆ చైతన్యము శక్తి జ్ఞానముల కలయికతో కలిగిన చైతన్య పుంజము నెమ్మదిగా కిందకి దిగుతూ ఘనీభవించి ఒక స్థూల ప్రకృతిగా ఏర్పడింది. ఏమిటి ఆ స్థూల ప్రకృతిలో? ఖనిజ సామ్రాజ్యంగా, వృక్ష సామ్రాజ్యంగా, జంతు సామ్రాజ్యంగా, మానవ సామ్రాజ్యంగా, దైవ సామ్రాజ్యంగా ఈ అవనిపై విరాజిల్లుతుందన్నమాట. అలా నెమ్మదిగా ఆ యొక్క చైతన్యము అలా కిందకు వచ్చి ఈ అవనిపై ఈ పుడమిపై చక్కగా విభజించబడింది ఇన్ని రూపాలుగా. ఇదండి ఆ యొక్క ఖనిజ సామ్రాజ్యంగా, వృక్ష సామ్రాజ్యంగా, జంతు సామ్రాజ్యంగా, మానవ సామ్రాజ్యంగా, దైవ సామ్రాజ్యంగా పరిణమిల్లింది. ఇలా ఆవిర్భవించాయి ఆ యొక్క చైతన్య శక్తి స్వరూపాలు. కాబట్టి ఇదంతా మనకు కనపడేదంతా కూడా సగుణ ప్రపంచము అని మనం అవగాహన చేసుకోవాలి మిత్రులారా. కాబట్టి ఈ అవనిపై ఉన్న పంచభూతాల సాక్షిగా రాయి నుండి రత్నం వరకు, ఎత్తైన జలపాతము నుండి అనంత సాగరం వరకు, అలాగే చిరుగాలు నుండి మలయ మారుతం వరకు అంతా కూడా వ్యాపించి ఉంది. అంతటా వ్యాపించి ఉంది. అంటే కానీ ఈ యొక్క పుడమిపై పంచభూతాల సాక్షిగా ఎత్తైన జలపాతం నుంచి అనంత సాగరం వరకు, చిరుగాలు నుంచి మలయమార్గం వరకు, రాయి నుండి రత్నం వరకు అంతటా ఆ సర్వత్రా వ్యాపించి ఉంది ఆ యొక్క మూల చైతన్యమే, ఆ యొక్క శక్తి స్వరూపమే, ఆ పరబ్రహ్మ స్వరూపిణి అయిన విశ్వశక్తియే అంతటా వ్యాపించి ఉన్నదని మనం అవగాహన చేసుకోవాలండి. అది సో ఈ అవనిపై ఇది ఇలా ఏర్పడిందనేది మనకు బేసిక్ అన్నమాట, ఫండమెంటల్. ఆ పాయింట్లు మనకు అర్థమైతే తర్వాత వచ్చే నామాల్లో మనకి బాగా తేలిగ్గా అర్థమవుతూ ఉంటాయండి. మహా అనగా సామ్రాజ్యము. మహా అనగా అంటే బ్రహ్మం అనమాట. మహా అనగా బ్రహ్మం. ఆ బ్రహ్మమే మహా సామ్రాజ్యము. మనం చెప్పుకున్నాం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అని అంటారు. అంటే ఆ మహారాజ్ఞి అంటే మహా సామ్రాజ్యంగా ఆవిడ పరిడవిల్లుతుంది. ఈ మహారాజ్యం అంటే ఏంటి? మహా అంటే చాలా గొప్పది, అంతకంటే గొప్పది ఏదీ లేదండి. ఆ మహా సామ్రాజ్యం ఏంటంటే అదే ఆత్మ సామ్రాజ్యము. మరి ఆ ఆత్మ సామ్రాజ్యము ఎట్లా ఆ యొక్క మహా సామ్రాజ్యంగా ఆత్మ సామ్రాజ్యంగా ఉన్న ఆ యొక్క తల్లి, ఆ యొక్క శక్తి స్వరూపిణియే సృష్టి స్థితి లయములను కావిస్తుంది అనమాట. అంటే మన సృష్టి చేసింది, స్థితి చేసింది, పాలించేది, పోషించేది, లయం చేసేది కూడా ఆ యొక్క శక్తి స్వరూపమే. ఆ యొక్క డివైన్ మదర్, దివ్య మాతృకే. ఆ యొక్క దివ్య మాతృకే ఆదిపరాశక్తి, ఆ యొక్క దివ్య మాతృకే పరబ్రహ్మ స్వరూపిణి, ఆ యొక్క దివ్య మాతృకే విశ్వశక్తి స్వరూపిణి. కాబట్టి ఇంతటి పరమాద్భుతమైన శక్తి అయిన అనంత ప్రకృతి, ఆ అనంత ప్రకృతి అంటే మనకు కనబడేదంతా ఈ అనంత ప్రకృతి అనమాట. దాన్ని అనంత ప్రకృతి అని. ఈ అనంత ప్రకృతి మానవ శరీరములో ఆత్మస్వరూపిణిగా విరాజిల్లుతుంది. విరాజిల్లుతుందండి. అంతటి ఆ యొక్క అంతటా వ్యాపించి ఉందని అనుకున్నాం కదండి. ఆ బ్రహ్మాండం అంతా కూడా ఆ యొక్క విశ్వశక్తి ఎలా వ్యాపించి ఉందో ఆ విశ్వశక్తి ప్రతి మానవుడి లోపల వ్యాపించి ఉంది. ప్రతి మానవుడి లోపల ఆత్మస్వరూపిణిగా ఉందన్నమాట. మరి తనలో ఉన్న ఆ బ్రహ్మాండ శక్తిని ఎలా తెలుసుకోవాలి, ఎలా అనుభూతి చెందాలి, ఎలా ఆ విశ్వరూపధారిగా మనం ఆవిర్భవించుకోవాలి, ఆ విశ్వరూపధారిగా మనం ఎలా ఆవిర్భవించుకోవాలి అని అగస్త్య మహర్షి మరింత ఉత్సాహంతో హయగ్రీవ మహర్షుల వారిని అడిగారు అనమాట. అప్పుడు ఆయన హయగ్రీవ మహర్షి చక్కగా చెప్తున్నారు. ఇది హయగ్రీవ మహర్షి గారు చెప్తున్నారు అనమాట. ఈ వసిన్యాది దేవతల చేత రచించబడిన స్తుతించబడిన ఆ యొక్క ఈ లలితా రహస్య సహస్రనామావళి ఆ హయగ్రీవ మహర్షుల వారు వర్ణించి అగస్త్యుల వారికి వివరిస్తున్నారు అన్నమాట. అదే మనం వింటుంది ఇప్పుడు. సో ఆ యొక్క విన్న అగస్త్య మహర్షుల వారు చక్కగా విన్నదే మనకి ఈ భూప్రపంచానికి అందించబడింది. అంటే ఈ రోజున మీ ముందు ఇదంతా ఒక వీడియో రూపంలో మీ ముందుకు వచ్చి చెప్తున్నాను. కానీ తర్వాత వచ్చే నామాలన్నీ కూడా ఒక్కొక్క నామం కూడా నేను ఆడియో రూపంలో మీకు అందించబోతున్నాము. చక్కగా ఆడియోని చాలా చక్కగా విని
ఆనందించండి. అయితే మన ఆడియోలు వినటానికి కూడా మనకి సులభమైన పద్ధతిలో మనకు అనుకూలంగా ఉండటానికి చక్కగా ఒక 16 విభాగాలు చేసామండి. 16 విభాగాలంటే మన అమ్మ యొక్క షోడశికా రూపిణి కదండి. ఆ షోడశికా రూపిణిలో 1000 నామాలు ఉన్నాయి కాబట్టి ఆ 1000 నామాలను కొద్దిగా విభజించుకుంటూ 16 విభాగాలుగా చేశాం. ఆ యొక్క విభాగాలే మరి ఆవిర్భావ స్వరూపిణి, ఆవిర్భావ స్వరూపిణిగా, వర్ణనా స్వరూపిణి. వర్ణన అంటే ఆత్మ సౌందర్య వర్ణన అండి. ఇక్కడ బాహ్య వర్ణన కంటే కూడా ఉపయోగపడింది ఏంటంటే ఆత్మ సౌందర్య స్వరూపిణి. అంటే మహానుభావులు దర్శించి ఏదైతే చెప్పారో మనలో ఏదైతే ఆ దర్శించుకోవాలన్న విషయాన్ని చెప్పడమే ఆత్మ సౌందర్య రూపిణి. ఇది చాలా అద్భుతమైనదండి. ఆ సౌందర్యము మనకి 1 నుంచి 3 శ్లోకాల్లో అమ్మ ఆవిర్భావ స్వరూపం అయితే 3 నుంచి 4 చంపకాశోక పున్నాగ దగ్గర నుంచి కూడా 24 శ్లోకాల వరకు ఆత్మ సౌందర్యం గురించి చక్కగా చెప్తారంటే. అంటే బాహ్య వర్ణన, ఆత్మ సౌందర్య వర్ణన కూడా చాలా అద్భుతంగా చెప్పబడుతుంది. మరి 24 నుంచి 34 వరకు వచ్చే నామాల్లో అమ్మ యొక్క భండాసురుడు వధించడం అని భండాసుర వధ అని చెప్పి నామాలు వస్తా ఉంటాయి. ఆ భండాసురుడు అంటే ఏమిటి? మనలో ఉన్న అజ్ఞానంతో కూడిన ఉన్న బండత్వమే భండాసుర. అంటే మనలో ఆ రాక్షస ప్రవృత్తులతో కూడి ఉన్న ఏదైతే ఉందో ఆ అజ్ఞానాన్ని తొలగించుకోవాలనేదే భండాసుర వధ. మరి అజ్ఞానాన్ని ఎలా తొలగించుకోవాలి ఏంటి అన్న విషయాన్ని చక్కగా మనం అవగాహన చేసుకోవచ్చు ఆ నామాల ద్వారా. తర్వాత మళ్ళా చక్కగా అమ్మ యొక్క మంత్రమయ స్వరూపం గురించి ఒక 2 శ్లోకాల్లో ఇస్తున్నారండి. ఒక్క శ్లోకం జ్ఞానమయ స్వరూపాన్ని గురించి ఇస్తుంటారు. తర్వాత ఇక విశేషమైన కుండలిని శక్తి గురించి విశేషంగా చెప్పబడింది అనమాట. కుండలిని శక్తి గురించి, ఆ కుండలిని శక్తి గురించి చాలా విశేషంగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే విశ్వరూపాన్ని దర్శింపజేసింది ఆ కుండలిని శక్తి గురించి. సో ఆ విధంగా ఆ కుండలిని శక్తి గురించి చక్కగా చెప్పబడింది. తర్వాత మళ్ళా శరీర నిర్మాణ శాస్త్రం గురించి కూడా చక్కగా చెప్పబడింది. కాబట్టి ఆత్మ ఆవిర్భావ స్వరూపిణిగా, మరి ఆత్మ సౌందర్య స్వరూపిణిగా, చైతన్య స్వరూపిణిగా, మరి మంత్ర స్వరూపిణిగా, కుండలిని స్వరూపిణిగా, జ్ఞాన స్వరూపిణిగా, శక్తి స్వరూపిణిగా, బీజ స్వరూపిణిగా. ఒక్కొక్క నామం బీజాక్షరం అనుకున్నాం. ఆ నామం ఒక్కొక్క బీజాక్షర సమూహం అనుకున్నాం. కాబట్టి బీజ స్వరూపిణిగా, కళాస్వరూపిణిగా, అన్నిటి యందు కళల రూపంలో ఉంది. కళాస్వరూపిణిగా, తత్వస్వరూపిణిగా, చక్ర స్వరూపిణిగా, పిండోత్పత్తి స్వరూపిణిగా, మరి ఆ బ్రహ్మానంద స్వరూపిణి అంటే ప్రజ్ఞాన స్వరూపిణిగా, బ్రహ్మైచ్ఛిక స్వరూపిణిగా, బ్రహ్మానంద స్వరూపిణిగా, శ్రీ శివాశక్త్యైక్య స్వరూపిణిగా, ఇలా షోడశిక రూపిణిగా మనం దీన్ని ఆవిష్కరించుకున్నామండి ఆడియో రూపంలో. మరి అంటే అందరికీ వినడానికి సులువుగా ఉంటుందని చక్కగా ఆడియోలు మీ ముందుకు రాబోతున్నాయి. మరి ఆడియోలు వినేటప్పుడు చక్కగా ప్రశాంతంగా కూర్చుని ముందు వినేటప్పుడు కూడా ఒక 5 నిమిషాలు కనీసం 3 నిమిషాలన్నా కూర్చుని ధ్యానం చేస్తూ, అయిన తర్వాత కూడా దాన్ని ఆ సమగ్ర విశేషాన్ని కూడా అవగాహన చేసుకుంటూ ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి ఆ లోపల ఉన్న ఆ యొక్క అద్వైత సిద్ధిని, ఆ అంతరార్థ అద్వైత సిద్ధిని అవగాహన చేసుకుంటూ మనలోనికి మనం ప్రయాణం చేసినప్పుడు ఆ యొక్క అవగాహనతో ఆ నామం అమ్మ ఇచ్చిన ఆ యొక్క అంతర్సిద్ధి, అద్వైత సిద్ధిని మనం అవగాహన చేసుకుంటూ మనం ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ లలితా సహస్రనామావళి ఈ విధంగా మీ ముందుకి తీసుకురాబడిందండి. నేను ధ్యానం గురించి చెప్తాను, చక్కగా విని చక్కగా మీరు ధ్యానంలోకి ప్రయాణం చేయండి. ధ్యానం అంటే మనకి ఈ యొక్క స్త్రీ పురుష లింగభేదం లేదండి, పిల్లలు అనేది కూడా లేదు. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా చక్కగా ధ్యానాన్ని అభ్యసించవచ్చు. ఎవరి వయసుంతో అన్ని నిమిషాలు కూర్చోవడం ముఖ్యమైనది. కాబట్టి మిత్రులారా, కూర్చునే విధానం ఎలా అంటే, మనకి కూర్చోగలిగిన వాళ్ళు చక్కగా బాచి పెట్టేసి కూర్చోవచ్చు, లేని పక్షంలో కుర్చీలో కూర్చోవచ్చు. సౌకర్యవంతమైన భంగిమను తీసుకొని, అంటే సౌకర్యవంతమైన ఆసనాన్ని తీసుకొని చక్కగా ప్రశాంతంగా కూర్చోవాలి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు కాళ్ళు క్రాస్ చేసుకుని, వేళ్లలో వేళ్ళు పెట్టుకుని ప్రశాంతంగా కళ్ళు మూసుకుని మన యొక్క నాసికలో జరిగే శ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండటమే మనం చేయవలసిందల్లా. శ్వాసను లాగటము, లోపల ఉంచటము, బయటికి వదలటము అలాంటి ఏ ప్రక్రియ లేకుండా నిరంతరము మనలో ఎలా జరుగుతూ ఉన్నదో ఆ యొక్క శ్వాసను గమనిస్తూ ఉండటమే మనం చేయవలసిందల్లా. ఇదే అతి సహజమైన, అతి సరళమైన రాజయోగ ప్రక్రియ. కేవలం శ్వాసపై ధ్యాసే మిత్రులారా. శ్వాస గమనింపే ధ్యాన సాధన. జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రెత్ అన్నారు. కేవలం మనలో జరిగే శ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండటమే చేయవలసిందల్లా.
మనసులో పరి విధాల ఆలోచనలు వస్తూ ఉంటే ఆ ఆలోచనలు కట్ చేస్తూ ఆ యొక్క మనసును శ్వాసపై ఉంచుతూ ఉండటమే మనం చేయవలసిన ప్రాథమిక ప్రక్రియ. మనసులో పరి విధాల ఆలోచనలు వస్తూ ఉంటే అవి కట్ చేస్తూ ఆ యొక్క మనసుని శ్వాసపై ఉంచుతూ ఉండండి. క్రమక్రమంగా మన యొక్క శ్వాస చిన్నదవుతూ భూమధ్యములో స్థితమవుతుంది. చక్కటి ఆలోచనారహిత స్థితి కలిగి అద్భుతమైన ప్రశాంత స్థితి ఏర్పడుతుంది. యోగ చిత్త వృత్తి నిరోధ అన్నారు పతంజలి మహర్షి. యోగమనగా చిత్తములోని వృత్తులన్నీ రహితమవటమే, మనోశూన్యమవటమే, మనసు ఆలోచనారహిత స్థితి సంభవించటమే. ఆ యొక్క మనోశూన్యమైనప్పుడు ఆ విశ్వమయ ప్రాణశక్తి మనలోనికి ప్రవేశించి మన బ్రహ్మరంధ్రము ద్వారా మనలోనికి ఆవాహన చెంది ఆ ప్రాణశక్తి మన 72,000 నాడుల గుండా ప్రయాణం చేస్తూ ఆ నాడుల్లో ఉన్న మాలిన్యములను, బ్లాక్స్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ శుభ్రపరుస్తూ చక్కగా నాడీమండలాన్ని శుద్ధి చేస్తుంది. నాడీమండల శుద్ధి ద్వారా సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది. మిత్రులారా, కేవలం శ్వాసపై ధ్యాసయే, శ్వాస గమనింపే ధ్యాన సాధన. నా మాటలు మీకు ఎటువంటి అభ్యంతరాలను కలిగించవు. కేవలం మీ శ్వాసతో మీరు కలిసి ఉండండి. శ్వాసపై ధ్యాస ఉంచండి మిత్రులారా. శ్వాస గమనింపే ధ్యాన సాధన. మానవునికి నిత్య జీవితంలో కావలసింది శారీరక ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసము, ఏకాగ్రత, ఆత్మజ్ఞానము, ఆత్మవిద్య మొదలైనవి. మరి ప్రతిరోజు హాయిగా ఆనందంగా గడపాలి. ప్రతిరోజు మరుసటి రోజుకి గట్టి పునాది అవ్వాలి. అలా అయినప్పుడు మొత్తం జీవితానికి అందం, ఆనందం. అప్పుడే జీవితానికి సార్థకత, పరమార్థకత. అయితే ఆ ఆనందం, ఆరోగ్యం అనేవి తనలోనే ఉన్నాయనే, అది తన సహజ స్థితి అని తెలియక మానవుడు వాటి కోసం బయట వెతుకుతున్నాడు. అజ్ఞానపు పొరలో తనలో ఉన్న చైతన్యాన్ని, అంటే ఆత్మను అన్వేషించడం, ఆత్మను ఆ యొక్క అజ్ఞానపు పొరలు కప్పివేయటం వల్ల అసలైన ఆనందాన్ని గ్రహించలేకపోతున్నాడు. మేఘాలు తొలగిపోగానే సూర్యుడిని ఎలా ప్రకాశిస్తూ ఉంటాడో సూర్యుడు, అదేవిధంగా మనకి బుద్ధికి కమ్మిన పొరలను తొలగించుకొని జీవితాన్ని అద్భుతమయం చేసుకునే మార్గమే ధ్యానము. శ్రీ లలితా సహస్రనామములో కూడా అమ్మ చెప్పినది ధ్యానమే గమ్యమని. అంతర్ముఖ సమారాధ్య అని, బహిర్ముఖ సుదుర్లభ అని చెప్పారు. అంటే అంతర్ముఖం అవటమే ధ్యానము, మనలోనికి మనం ప్రయాణం చేయటమే ధ్యానము. దానికి సాధన ఈ యొక్క శ్వాసపై ధ్యాస ఉంచి శ్వాసతో అనుసంధానమై మనలోనికి మనం ప్రయాణం చేస్తాం మిత్రులారా. అదే అంతర్ముఖ ప్రయాణము. మరి మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే ఉద్ధరేదాత్మానాత్మానమవసాదయేత్, ఆత్మైవహాత్మనో బంధు ఆత్మైవహాత్మనో రిపురాత్మన అని భగవద్గీతలో భగవానుడు మనకు చెప్పారు. అంటే ఉద్ధరేదాత్మానాత్మానం, నిన్ను నీవు ఉద్ధరించుకోవాల్సింది ఎవరికి వారే ఉద్ధరించుకోవాలి, ఇంకొకరు చేత ఉద్ధరింపబడదు. ఉద్ధరేదాత్మానాత్మానం, మన ఆత్మను మనమే ఉద్ధరింప చేసుకునే ప్రక్రియే ఈ యొక్క శ్వాస మీద ధ్యాస, శ్వాసపై ధ్యాస. శ్వాస గమనింపే ధ్యాన సాధన మిత్రులారా, శ్వాస గమనింపే ధ్యాన సాధన మిత్రులారా. చక్కగా మన యొక్క శ్వాసను గమనిస్తూ ఉండాలి. మనసులో పరిపర విధాల ఆలోచనలు వస్తూ ఉంటాయి, కట్ చేస్తూ ఆ యొక్క మనసుని శ్వాసపై ఉంచుతూ ఉండటమే చేయవలసిందల్లా. క్రమక్రమంగా మన యొక్క శ్వాస చిన్నదవుతూ భూమధ్యములో స్థితమవుతుంది. ఆ యొక్క చిత్తవృత్తులన్నీ ఆగినప్పుడు ఆ విశ్వమయ ప్రాణశక్తి మనలోనికి ఆవాహన చెంది తద్వారా సంపూర్ణ నాడీమండల శుద్ధి జరిగి చక్కటి శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను, తద్వారా అనేక ఆధ్యాత్మిక అనుభూతుల పరంపరను మనం సొంతం చేసుకుంటాం మిత్రులారా. కేవలం శ్వాసపై ధ్యాసయే, శ్వాస గమనింపే ధ్యాన సాధన. శ్వాసే గురువు, గురువే శ్వాస. తపస్భ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక
కర్మభ్యాచాదికో యోగి తస్మాత్ యోగి భవార్జున అన్నారు భగవానుడు. అంటే తపస్సు కంటే ధ్యానము గొప్పదని చెప్తున్నారు. ధ్యానమే గమ్యమని చెప్తున్నారు. ఇలా మనం సాధన చేస్తూ ఉంటే చక్కగా ఏమవుతుంది? అభ్యాసయోగయుక్తేన చేతసా నాణ్యగామిని పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. అంటే అభ్యాసము ద్వారా ఇలా నిరంతరము ధ్యాన సాధన చేయటం ద్వారా మన మనసు అన్య విషయముల మీదకు పోకుండా పరమమైనది, పవిత్రమైనది, దివ్యమైనది యొక్క ఆత్మాను అనుభూతిని పొందగలము. ఆత్మతో అనుసంధానం అవ్వగలము. ఆ ఆత్మతత్వాన్ని మనం అవగాహనతో అనుభూతి పొందగలము అని చెప్తున్నారు భగవానులు. అలాగే అమ్మ శ్రీ లలిత సహస్రనామానుల అమ్మ చెప్పారు, జ్ఞానమే గమ్యము, జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి అని చెప్పారు అమ్మ శ్రీ లలితా సహస్రనామంలో. అంటే జ్ఞానమే గమ్యము. ఎలా వస్తుంది ఈ జ్ఞానము? ధ్యానము ద్వారా, ధ్యాన సాధన ద్వారా మనం అంతర్ముఖమైనప్పుడు, ఆ అంతర్ముఖమైన సాధన పూర్ణత్వం పొందుతూ ఉన్నప్పుడు మన యొక్క సకల జ్ఞానాన్ని మనం సేకరించుకోగలము. అంతటా ఉన్న యొక్క జ్ఞానాన్ని స్వీకరించుకోగలము. అది సాధకుడు ఉత్తీర్ణత అంటే సాధనలో పూర్ణత పొందిన కొద్దీ చక్కటి అనుభూతిని పొందగలము. అందుకే చెప్పారు భగవానుడు ఒక చక్కటి శ్లోకములో, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తస్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. అంటే నహి జ్ఞానేన సదృశ్యం అంటే జ్ఞానమే పవిత్రమైనది, జ్ఞానమే గొప్పది, అంతకంటే మించిన విద్య లేదు. జ్ఞాన విద్య, ఆత్మవిద్యే అన్ని విద్యలలోకెల్లా ఉత్తమోత్తమైనది. అమ్మ కూడా చక్కటి ఆత్మవిద్య అనే నామములు చెప్పింది. కాబట్టి ఈ జ్ఞానమే ఉత్తమమైనది, పరమ పవిత్రమైనది, జ్ఞానమే గమ్యమైనది. అంతకంటే ఈ లోకంలో మరేదీ లేదు. ఈ జ్ఞానానికి మించినది మరేదీ లేదు. మరి అలా సాధన చేస్తూ ఉంటే కాలక్రమేణా తనలో ఉన్న ఆత్మతో అనుసంధానమై, తనలో ఉన్న ఆత్మతో అనుభూతి పొందుతూ అనేక రకాలుగా అనేక కోణాలలో జ్ఞానాన్ని సంప్రాప్తించుకుంటాడు సాధకుడు. జ్ఞానమే గమ్యము, జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి అని అమ్మవారు చక్కగా విశ్లేషించారు. కాబట్టి ఈ నిరంతర సాధనతో ఆ ధ్యానము ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకుంటూ జ్ఞాన స్వరూపిణిగా మనం ఉత్తీర్ణులవ్వాలి, పరిపూర్ణత పొందాలని చెప్పటమే ఈ ధ్యానముల యొక్క ముఖ్య ఉద్దేశము. కాబట్టి కేవలం మీలో ఉన్న శ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండటమే చేయవలసిందల్లా. అతి సహజమైనది, అతి సరళమైనది రాజయోగ ప్రక్రియ మిత్రులారా. ఈ యొక్క శ్వాస గమనింపు ద్వారా శ్వాసే గురువుగా శ్వాస చింతన చేరి సమయాన్ని హెచ్చిస్తూ సాధన చేస్తే, శ్వాస అనే గురువు చింతన చేరి నీ సమయాన్ని కాస్తంత హెచ్చించి సహనముతో సాధన చేస్తే చక్కటి అనుభూతిని మనం సొంతం చేసుకుంటాం. ఆ అనుభవ జ్ఞానాన్ని పొందుతాము. ఆ అనుభవమే జ్ఞానంగా మారుతుంది మిత్రులారా. కాబట్టి ధ్యానము ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు చక్కగా కూర్చోవచ్చు. మనలో ఉన్న శ్వాస నిశ్వాసాలను గమనించడమే ధ్యానము. శ్వాసపై ధ్యాసయే ధ్యానము మిత్రులారా. శ్వాస గమనింపే ధ్యానము మిత్రులారా. చక్కగా అలా ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు కూర్చుని తర్వాత నెమ్మదిగా మీ యొక్క 2 చేతులను విడదీసుకుని ఆ 2 యొక్క అరచేతులను కూడా కళ్ళపై బోర్లించుకుని ఒక 5 సెకన్ల పాటు అలా ఉండి నెమ్మదిగా ఆ ధ్యాన స్థితి నుంచి బయటకు వచ్చి చక్కగా ఆనందాన్ని అనుభవించవచ్చు. ధ్యానము చేసే విధానము, క్రమము ఇలాంటిది ఇదే. ఇంతకంటే తేలికైనది, ఇంతకంటే సహజమైనది, ఇంతకంటే ప్రశాంతమైనది, ఇంకా అంతకంటే సుఖమైనది మరెక్కడా లేదు. అంత సుఖమైనది, అంత తేలికైనది, అంత సరళమైన యొక్క శ్వాస మీద ధ్యాసను సాధనతో పరిపూర్ణత పొందాలని, ముక్తి పొందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మిత్రులారా. థ్యాంక్ యూ.